హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 12వ పీఆర్సీలో ఎంత శాతం డీఏ, డీఆర్ మెర్జ్ అవుతుంది? బేసిక్ ఎంత పెరుగుతుంది అనే పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి 12వ వేతన సవరణ సంఘం 12th పీఆర్సీపై అదనపు ఉత్తర్వులు మరియు చట్టపరమైన ఆధారాలతో కూడినటువంటి ముఖ్యమైన ఆదేశాలండి ఇవి. మొదటిది ఏంటంటే 12వ పీఆర్సీ ఏర్పాటు మరియు అధికారిక ఉత్తర్వులు రెఫరెన్సెస్ జీవో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 61 ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ విడుదల చేసిందన్నమాట ఆన్ ద డేట్ ఆఫ్ 11th జూలై 2023. సో 12వ వేతన సవరణ సంఘాన్ని అయితే ఈ ఈ తేదీన ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. సో ఇందుకు కమిషనర్గా ఈ కమిటీకి చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ మన్మోహన్ సింగ్ గారిని అయితే నియమితులయ్యారు. కాలపరిమితి నివేదిక సమర్పించడానికి కమిటీకి గరిష్టంగా ఏడాది గడువు ఇచ్చారు. అయితే సాధారణంగా ఉద్యోగ సంఘాల చర్చలు ఆర్థిక పరిస్థితిని బట్టి ఇది పొడిగించబడవచ్చు. ఇక రెండవది అమలు తేదీ మరియు కాల పరిమితి ప్రారంభం తేదీ 11వ పీఆర్సీ గడువు అనేది జూన్ 30, 2023తో అయితే ముగిసింది కాబట్టి 12వ పీఆర్సీ అనేది జూలై 1, 2023 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా పరిగణించాలి. క్యాష్ రూపంలో, నగదు రూపంలో నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ తేదీ నుంచి నగదు రూపంలో చెల్లిస్తుందో ప్రకటిస్తుంది. మధ్యంతర కాలానికి గాను ఉద్యోగులకు మధ్యంతర భృతి అయితే ఐఆర్ ఆశిస్తూ ఉన్నారు. ఇకపోతే మూడోది కరువు భత్యం డిఏ, డిఆర్ విలీన గణాంకాలు. పీఆర్సీలో పాత బేసిక్ పేను కొత్త బేసిక్ పేగా మార్చేటప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి డిఏను విలీనం చేస్తారు. సో విలీనం శాతం జూలై 1, 2023 నుంచి ఉన్న మొత్తం 33.67% డిఏని విలీనం చేస్తారన్నమాట. గమనిక 11వ పీఆర్సీలో 30.392% డిఏ విలీనం చేశారు. దాంతో పోలిస్తే ఇప్పుడు విలీనమయ్యే డిఏ శాతం కొంచెం ఎక్కువే. మరి ప్రభావం ఏంటంటే బేసిక్ పేలో ఎక్కువ శాతం డిఏ విలీనమైతే దానిపై లెక్కించే హెచ్ఆర్ఏ మరియు ఇతర అలవెన్సెస్ కూడా పెరుగుతాయన్నమాట. ఇకపోతే నాలుగోది ఫిట్మెంట్ అంచనాలు మరియు డిమాండ్లు. ఫిట్మెంట్ అనేది బేసిక్ పే పెరుగుదల కోసం ఇచ్చే అదనపు శాతం. చారిత్రక నేపథ్యంలో 10వ పీఆర్సీలో 43%, 11వ పీఆర్సీలో 23% ఫిట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుత డిమాండ్ ఉద్యోగ సంఘాలు 30% కంటే ఎక్కువ ఫిట్మెంట్ కావాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రభుత్వం 20% నుంచి 25% మధ్య నిర్ణయించే అవకాశం ఉంది అంచనా. ఇకపోతే మధ్యంతర భృతి ఇంటీరియం రిలీఫ్. పీఆర్సీ తుది నివేదిక ఆలస్యమైతే ప్రభుత్వం ఐఆర్ ప్రకటిస్తుంది. సో ప్రస్తుత సంఘాలు 30% ఐఆర్ అయితే ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. కొత్త బేసిక్ పే లెక్కింపు సూత్రం 12వ పీఆర్సీ నిబంధనల ప్రకారంగా కొత్త జీతాన్ని ఇలా లెక్కిస్తారు. బేసిక్ పే కొత్త బేసిక్ పే ఈజ్ ఈక్వల్స్ టు పాత బేసిక్ పే ప్లస్ 33.67% డిఏ ప్లస్ ప్రభుత్వం నిర్ణయించిన ఫిట్మెంట్ శాతం. ఉదాహరణకు 20% ఫిట్మెంట్ అని అనుకుంటే పాత బేసిక్ పే 10,000 రూపాయలే తీసుకున్న ప్రతి 10,000కి డిఏ విలీనం 33.67% అంటే 3,367 రూపాయలు. ఫిట్మెంట్ 20% కాబట్టి 2,000. ఈ మూడిటిని కలుపగా ఈ మేరకు 15,367 రూపాయలు. అంటే సుమారుగా నికరంగా వారికొచ్చే బేసిక్ పే మీద 53% అదనంగా పెరుగుదల అయితే కనిపిస్తుంది. మరి ఇతర ప్రయోజనాలు అడిషనల్ బెనిఫిట్స్ కేవలం జీతం పెరగడమే కాకుండా పీఆర్సీ ద్వారా ఈ క్రింది అంశాల్లో కూడా మార్పులు అయితే వస్తాయి. మొదటిది గ్రాట్యుటీ. ప్రస్తుతం ఉన్నటువంటి 16 లక్షల గరిష్ట పరిమితిని 20 లక్షలకు లేదా అంతకంటే ఎక్కువ పెంచే అవకాశం అయితే ఉంది కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా. అలాగే హెచ్ఆర్ఏ నగరాల జనాభా ప్రాతిపదికన హెచ్ఆర్ఏ స్లాబులను 8%, 12%, 16, 24% వరకు ఈ విధంగా సవరించవచ్చు. ఇకపోతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ 70 ఏండ్లు పైబడినటువంటి పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్ పైన సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే 10%, 15% ఈ విధంగా అన్నమాట తగ్గించిన దాన్ని పునరుద్ధరించడం. ఇక ఏడోది పెన్షనర్లకు కీలక సమాచారం. ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా అదే ఫిట్మెంట్ అనేది లభిస్తుంది.
సో, కమ్యుటేషన్ కొత్త పీఆర్సీ వల్ల బేసిక్ పెరిగితే పెన్షనర్లు తమ పెన్షన్‌లో కొంత భాగాన్ని అమ్ముకొని కమ్యూట్ మొత్తంలో కూడా భారీగా పెరుగుదలైతే ఉంటుంది. సో, ఒక 12వ పీఆర్సీ అనేది ఏపీ ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుకు ఎంతో కీలకము. ప్రభుత్వం నియమించినటువంటి మన్మోహన్ సింగ్ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాతే తుది అంకెలు తెలుస్తాయి. కానీ మన్మోహన్ సింగ్ కమిటీ రాజీనామా చేసిందండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే. సో, ఇంకా కొత్త కమిషన్ ఎవరనేది తెలీదు. ఇంకా నియమించలేదు. సో, మొత్తానికి పీఆర్సీ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాతే మళ్ళీ కమిటీ చైర్మన్‌ను నియమించి, ఆ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాతే తుది అంకెలు తెలుస్తాయి. ఉద్యోగులు తమ సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ అప్డేట్ చేసుకోవడం మరియు ప్రస్తుతం బేసిక్ పే వివరాలను సరిచూసుకోవడం మంచిది.